నా పేరు జీడి సురేష్, మల్కాజ్గిరి నుండి. ఓఫిర్ సార్కి వందనాలు. నా ప్రశ్న కీర్తన 119:105 ప్రకారం, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఇక్కడ నా ప్రశ్న ఏమిటంటే, ప్రతిరోజు వాక్యం చదివే క్రైస్తవులు చాలామందిలో వెలుగు లక్షణాలు ఉండవు ఎందుకు? అంటే అసూయ, ద్వేషం, రహస్య పాపాలు, దుర్బోధలు, సహోదర ప్రేమ లేని లక్షణం, త్రాగుడు, నీ పాపాలని జయించకపోవడం, అక్రమ సంబంధాలు. నేను కొందరిని చూశాను, బైబిల్ కాలేజీ లెక్చరర్లుగా ఉన్న వాళ్ళు కూడా తాము చేస్తూ ఉంది తప్పు అని ఎవరైనా చెబితే సంస్కరించుకోకుండా ద్వేషం పెంచుకుంటూ ఉంటారు. వాక్యం మన త్రోవలకు వెలుగు అయితే వాళ్ళు చీకటిలో ఎందుకు నడుస్తున్నారు? చాలా సింపుల్ క్వశ్చన్ అండ్ సింపుల్ ఆన్సర్ దీనికి ఉంది. ఏంటంటే, ఒకడు రాత్రిపూట దీపం చేతిలో పట్టుకొని పోతూ గొయ్యిలో పడ్డాడు. రాత్రిపూట దీపం చేతిలో పట్టుకొని వెళ్తూ గొయ్యిలో పడ్డాడు. ఎందుకంటే చేతిలో దీపం ఉంది, పాపం కళ్ళు లేవు. ఈ దీపం దారి చూపిస్తుంది, చూడ్డానికి వీడి కళ్ళు ఉండాలిగా. ఓకే, మనోనేత్రాలు వెలిగించబడని వాళ్ళు దీపం ఉన్న దానివల్ల ఉపయోగం ఉండదు, ప్రయోజనం పొందలేరు. A.W. టోజర్ ఒక గ్రంథంలో అంటారు, వాళ్ళు మహానుభావులు, ఒక చిన్న సెంటెన్స్ అనేస్తారు, దాని మీద మనం పెద్ద గ్రంథమే రాసుకోవచ్చు. అలాగా మనం ఒక గ్రంథంలో చెప్పే విషయాన్ని వాళ్ళు ఒక సెంటెన్స్ అనేస్తారు. A.W. టోజర్ అటువంటి ఒక మహానుభావుడు. అయితే ఆయన అంటాడు, లైట్ ఈజ్ గుడ్ బట్ లైట్ రిక్వైర్స్ సైట్ అంటాడు. అందుకే వాళ్ళు మహానుభావులు చెప్తుంటారు. వాళ్ళ పుస్తకాలు చదవాలి. రంజిత్ ఓఫీర్ గారి మాటలు ఎన్ని విన్నా, నేను ఎక్కడి నుంచి అయితే సేకరించుకున్నానో మహాజ్ఞానులు, మహానుభావులు, నాకు గురుపాదులు, వాళ్ళ పేర్లు ఎప్పుడు చెప్తుంటాం కదా, అవి చదవండి. చదివితే మీకు సంపూర్ణ ప్రయోజనం కలుగుతుంది. బైబిల్ ఉన్నది, వాక్యం తెలిస్తే సరిపోయింది. ఏంటి ఇప్పుడు బైబిల్ రచించడానికి దేవుడు ఉపయోగించినటువంటి, దేవుడు వాడుకున్న మహా అభిషిక్త ప్రవక్తల్లో ఒకడు, అగ్రగణ్యుడైనటువంటి దావీదు మహాభక్తుడే 119వ కీర్తన 18వ వచనంలో 18th వర్స్లో, నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైన సంగతులు నేను చూచినట్లు నా కన్నులు తెరువమన్నాడు, నా కన్నులకు వెలుగిమ్మ అన్నాడు. మరి అంటే దేవుడే వచ్చి మన కన్నులు వెలిగించకపోతే మన చేతిలో ధర్మశాస్త్రం ఉంటుంది, చదవడం జరుగుతుంది, కానీ అందులో ఉండే అసలు సంగతిని మనము చూడలేకపోతాం. ఇది దావీదు యొక్క అనుభవం. కనుక బైబిల్ కాలేజీ ప్రొఫెసర్ అయితేనే ఉన్నది, పెద్ద సంస్థకు అధిపతి అయితేనేమి, రెవరెండ్ డాక్టర్ అయితేనేమి, ఆయనకి ఎన్ని డిగ్రీలు ఉంటేనే ముందు కళ్ళు వెలిగించబడాలి కదా. కళ్ళు వెలిగించబడని వాళ్ళందరూ చీకట్లోనే నడుస్తారు, గొయ్యిలో పడతారు. ఓకే.